ఆర్టీసీ డ్రైవర్ నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై మనతో మాట్లాడడానికి క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఒక డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ నుంచి కూడా తీసుకొచ్చి వరంగల్ నుంచి ఎంజిఎంసీ తీసుకొచ్చి ఇక్కడ అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ చేశారు. అంటే అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అవసరం ఉంది. అక్కడ ఎంజిఎంలోనే ట్రీట్మెంట్ చేయించచ్చు కదా. అదే నాకేమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ భయపడ్డట్టున్నది కొద్దిగా. అది వరంగల్ అంటే ఉద్యమాల కేంద్రం కాబట్టి అక్కడ ఎట్లా ఫ్లేరప్ అయ్యి ఎటు పోతుందని అప్పటికే ఆడ సమీకరణ జరుగుతూ ఉండే. అది చూచాగా నాకు అంతర్గతంగా రాజకీయంగా తెలిసింది. అప్పటికే నేను కూడా సగం దూరం ఆడికి పోయినోని రిటర్న్ సగం దూరం వచ్చి మళ్ళీ పోతుంటే అప్పటికే చెప్పారు, అన్న లేదా షిఫ్ట్ చేస్తున్నారు, భయపడుతున్నారు వీళ్ళంతా ఇక్కడ అని. ఎందుకంటే నర్సంపేట కనుక చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మొత్తం అక్కడికి వస్తారని ఇక్కడ దూరం ఓల్డ్ సిటీలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇక్కడ నిమ్స్ కూడా తీసుకురాలే, గాంధీకి తీసుకురాలే, వాటికన్నా పెద్ద హాస్పిటల్ అయితే కాదు ఇవన్నీ. ఇదంతా ఒక కుట్ర. ఇంకోటి ఆడికి తీసుకొచ్చే క్రమంలోనే కొలాప్స్ అయింది అనేది సమాచారం ఉంది. కానీ ఇప్పుడు జనరల్ ఎక్కడ ఏం జరిగినా కూడా అటు గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ నిమ్స్ కానీ తీసుకెళ్తారు. ఇది ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కు ఇంత ఊరు చివర ఉన్న హాస్పిటల్ తీసుకురావడంలో ప్రభుత్వం కావాలని చేసింది అనుకోవచ్చు. 200% దీని లేదు దాస్తున్నది గవర్నమెంట్. ఈ ఫెసిలిటీస్ అన్ని వాటిలో ఉన్నాయి కదా. నిమ్స్ని మించిన హాస్పిటల్ ఏముంటుంది చెప్పు? నిమ్స్కి తీసుకుపోవాలి కదా, పెద్ద రీసెర్చ్ సెంటర్ కదా అది. ఈ హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టేది అంటే ఏదో ఉంది దీనిలో. దాల్మే కాలా హై అది తెలిసిపోతుంది, జనానికి అర్థమవుతూనే ఉన్నది కదా. వీడి తీసుకొచ్చినట్టే అర్థమవుతున్నది కదా. వీడు తీసుకొస్తే ఇక్కడ జన సమీకరణ కాదనుకుర్రో, ఇంకేదైనా ఏదంటా చేయొచ్చు అనుకుర్రో. ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా పేరు పోయిందంటే శవాలకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తారు ప్రైవేట్ హాస్పిటల్ అనేది జగమెరిగిన సత్యం. నేను అనేది కాదు, ఎవరినని చెప్తారు అది. నువ్వు మైకి బట్టి 10 మంది అడితే నాకు చెప్తారు అది. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ ఎట్లా జరుగుతుంది మరి వీడికి ఎందుకు తీసుకొచ్చిండు అనేది దాంట్లో కుట్ర ఉన్నది అనేది క్లియర్ కట్గా అనిపిస్తుంది. కానీ ఏంటంటే తన బతికి రావాలి. ఇప్పుడు మంత్రి వచ్చి చెప్పిపోయిండు, మంత్రి ఈడ చెప్పలే అనేది ట్వీట్ చేసిండట, లేదా బాగానే ఉన్నాడు, బయట అంతా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పని. అంటే మరి ఎవరిని పోయి చూడనీయకుండా ఉండి మొత్తం పోలీసు వాళ్ళని ఇక్కడ అంతా పెట్టిన తర్వాత ఎవరికైనా కానీ వస్తాయి. అది చూసినాం కదా మేము, అది గుండె మీద ఇట్లా కొడతా ఉంటే 8 నిమిషాలు కొట్టిన తర్వాత మళ్ళీ గుండె కొట్టుకుంటుందని చెప్తున్నారు. మేము కూడా బతికి రావాలని. కానీ ఇవాళ నువ్వు ఈ దానికి వచ్చిండు కదా పొన్నం ప్రభాకరు, ఇది అంటు పెట్టుకున్నాక వచ్చిండు కదా. ఇట్లా అంటు పెట్టుకోక ముందే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే ఇవి మేము వాళ్ళకి ఇచ్చిన మాటనే కదా, మా మాట మేము నిలబెట్టుకుంటామని చెప్పని వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో అవి అమలు చేసేదంటే పంచాయతీ లేదు కదా. ఇంకా అమలు చేయమని అడుగుతున్నాం. అంటే 41 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇచ్చి సమ్మెకు దిగిన 2 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు మేము కమిటీ చేసినాము, రేపు పొద్దున్న 10 గంటలకు 4 మంత్రులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినామని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు కూడా ఆర్టీసీ కార్మికులన్నా కూడా ఆర్టీసీ అన్నా కూడా మొత్తం చిన్న చూపు చూస్తుందా గవర్నమెంట్? అవును, వాళ్ళ మనుషు లెక్క చూస్తలేరు కదా, మనుషు లెక్కనే చూస్తలేరు. అయిపోయి వాళ్ళ అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ చేస్తే మళ్ళీ పైసలు వస్తాయి వీళ్ళకు. ఆ పైసలు మన జనంలోకి సల్లాలే. ఇంతమంది 1000 రూపాయలకి ఇచ్చినోడు ఇప్పుడు 2000 రూపాయలకి ఇస్తే ఓటేస్తాడు జనం పిచ్చోళ్ళు కదా. వాళ్ళు మధ్య ఓట్లేస్తారు కాబట్టి మళ్ళీ రాజ్యానికి వస్తాం. అంతకుముందు ఇది అవసరం ఉండే, ఇవన్నీ చెప్పుకుంటూ తిరిగి జనం ఎంతమంది ప్రభుత్వం అంతా రాక్షసులు రాపై మీ హక్కులు రాకుండా చేసిరు అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ తిరిగిరు. మేము రాగానే చూడు మేము ఎట్లా చేస్తామో ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీకు మీ జీతపత్యాలు కరెక్ట్ వస్తాడు చేస్తాము, 2 PRCలు ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది, ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ చెప్పారు కదా. అవుట్ సోర్సింగ్ ఉండదు, మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, ప్రైవేటీకరణ ఉండదు అని చెప్పారు. మా వాళ్ళంతా నిజంగా ఆశపడ్డారు, బుద్ధి పడేసారు. కానీ ఏనుగలు తింటాడు పోయి పీనుగలు తింటాడు వచ్చిండు. అది కూడా పీనుగలు తినేదే, ఇది కూడా పీనుగలు తినేదే. 2 రాజ్యాలల్లో జనం మాత్రం ఏంటంటే ఇవంతా చేస్తే వాళ్ళకి వాటాలు ఉన్నాయి కదా. ప్రైవేట్ అయితే మేఘా కృష్ణారెడ్డి కూడా పైసలు ఇస్తాడు. ఓ పార్టీకి 500 కోట్లు ఇస్తాడు, ఓ పార్టీకి 1000 కోట్లు ఇస్తాడు, ఇంకో పార్టీకి 2000 కోట్లు ఇస్తాడు. వాడు 5000 పంపిస్తాడు జనానికి, కూడా 10,000 పంచుతాడు. కానీ జనం ఏమవుతున్నారు ఇక్కడ ఈ పైసలు తీసుకొని ఓట్లేసి ఇగో ఇట్లా మా శంకర్ గౌడ్ అసంటోళ్ళు, లింగారెడ్డి అసంటోళ్ళు, శ్రీనివాసరెడ్డి అసంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి. గాడికి పోతున్నది అంతా. జనం చైతన్యవంతులు అయ్యి ఈ రాజకీయ వ్యవస్థను మార్చకపోతే ఏది మారదబ్బా, ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. ఇది మారాల్సిన అవసరం ఉన్నది అంతే. అంటే ఇప్పుడు ప్రైవేట్ డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి డ్రైవింగ్లు చేపిస్తున్నారు. దాంతో ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చేయొద్దు అసలు, ఆ పని చేయొద్దు. అంటే వీళ్ళు ఏంటంటే మీరు లేకున్నా, మీరు సమ్మె చేసినా కానీ మేము ఆర్టీసీ నడపగలుగుతాం, మా దగ్గర ఆ శక్తి ఉన్నది అని అలా ఆటోలు నడిపేటోళ్ళను, ట్రాలీ ఆటోలు నడిపేటోళ్ళను, లేకపోతే ట్రాక్టర్ నడిపేటోళ్ళని తీసుకొచ్చి స్టీరింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఇప్పుడు బయట స్టేట్స్కి వెళ్ళి తీసుకొచ్చి పెడతారు. వీళ్ళందరిని అట్లే తీసేసి రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేస్తారో ఏమో రేపు పొద్దుగాల చేసేసి ఏం చేస్తారు, అంతా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్లాన్ ఎత్తుగడ జరుగుతున్నది. ఇదంతా కూడా వీళ్ళ లోపల ఉన్నది, మదన పడుతున్నారు వీళ్ళంతా. అరే ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు కూడా అట్లే జరిగింది కదా. 55 రోజులు దాదాపు పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు స్ట్రైక్లు చేసిన తర్వాత లాస్ట్కు కాళ్ళు మొక్కించుకున్నాడు దుర్మార్గుడు. ఇలా ఈయన కూడా సేమ్ అదే బాటలు నడుస్తున్నాడు. ఈయనను కూడా రాజకీయంగా భూస్థాపితం చేస్తారు జనాలు. నువ్వు ఇట్లా
ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో డ్రైవింగ్ చేపించి జనాలు సంపుడు తప్ప ఏం లేదు. ఇలా ఫ్రీ బస్సులు నడుపుతున్నారు, మొగలు కూడా టికెట్లు తీసుకుంటున్నారట చాలా దగ్గర. ఇంకా కొంతమందిని దిల్సినార్కి వెళ్ళి ఆ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు వాళ్ళకు 700-800 ఇచ్చి వాళ్ళని కూడా కండక్టర్గా పెట్టి పంపిస్తున్నారట. ఇది నడవదు. మొత్తం 90% పైన ఇలా బంద్ ఉన్నది కంప్లీట్గా. ఓన్లీ నడుస్తున్నాయి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, అవి కూడా మెగా కృష్ణారెడ్డి వెహికల్స్ నడుస్తున్నాయి. ఆ మెగా కృష్ణారెడ్డి వెహికల్స్ బంద్ కావాలి. గవర్నమెంటే వీళ్ళ ఆర్టీసీని విలీనం చేసుకున్న తర్వాత వీళ్ళే ఆ బస్సులు కొని నడిపించే ప్రయత్నం చేయాలి. ఆర్టీసీని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఆర్టీసీ సమ్మెలో ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి బస్సులు నడిపించడం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అని చెప్తున్నారు. అట్లాగే సాధ్యమైనంత త్వరగా ఆర్టీసీ కార్మికులతో కానీ ఆర్టీసీ యూనియన్ లీడర్లతో కానీ ప్రభుత్వం చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా కూడా సమ్మె విరమింపజేసే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అట్లాగే ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకల్ తప్ప అనే నినాదంతో అందరూ కలిసి ఒక ఉద్యమంలాగా ఉద్యమించాలి, తమ హక్కులను సాధించుకోవాలి, కానీ ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆ పల్లవి టీవీ తరఫున కూడా మేము ఆర్టీసీ కార్మికులకు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు కానీ తెలియజేయడం జరుగుతుంది. మరి మేము కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.